నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. ఒకప్పుడు అవినీతిపై సామాన్యుడి పోరాటానికి కేజ్రీవాల్ ఒక ఆశ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా, కోట్లు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలవొచ్చని నిరూపించిన సంచలనం. కానీ ఇప్పుడు అదే వ్యక్తి చుట్టూ వేల ప్రశ్నలు, తీవ్రమైన ఆరోపణలు. అంతేకాదు, ఆయన సొంత పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు అడుగులు వేయడం రాజకీయంగా పెద్ద షాక్గా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ఒక హీరోగా మొదలైన ప్రయాణం ఇలా అవినీతి ఆరోపణలతో జైలు గోడల మధ్యకు చేరడం వెనుక అసలు కథేంటి? కేజ్రీవాల్ నిజంగా దారి తప్పారా, లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో చిక్కుకున్నారా? పదండి, అరవింద్ కేజ్రీవాల్ కథను మొదటి నుంచి చూద్దాం ఇవాల్టి బిగ్ స్టోరీలో. హర్యానాలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఆపై సివిల్ సర్వెంట్గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRSకి ఎంపికవ్వడం, ఇదంతా అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానంలో తొలి అడుగులు మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో పనిచేస్తున్నప్పుడు లంచం ఇవ్వనిదే సామాన్యుడి పని జరగని దుస్థితిని ఆయన దగ్గరగా చూశారు. ఈ వ్యవస్థను మార్చాలనే సంకల్పంతో 2000వ దశకం ఆరంభంలో పరివర్తన అనే సంస్థను మొదలుపెట్టారు. సమాచార హక్కు RTI అనే ఆయుధంతో ఢిల్లీలోని అవినీతి అధికారులకు దడ పుట్టించారు. ఈ కృషికి గాను 2006లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. కేజ్రీవాల్ కథలో అసలైన మలుపు 2011లో వచ్చింది. అన్నా హజారే నాయకత్వంలో దేశాన్ని కుదిపేసిన ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమానికి కేజ్రీవాల్ కీలక వ్యూహకర్తగా మారారు. జన లోక్పాల్ బిల్లు కోసం జరిగిన ఈ మహోద్యమంతో దేశమంతటా కేజ్రీవాల్ పేరు మారుమోగింది. అవినీతిపై పోరాడే అసలైన హీరోగా ప్రజలు ఆయన్ని చూడడం మొదలుపెట్టారు. ఉద్యమాలతో కాదు, రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థను మార్చగలమని నమ్మిన కేజ్రీవాల్ ఈ విషయంలో అన్నా హజారేతో విభేదించారు. నవంబర్ 26, 2012న ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ని స్థాపించారు. చీపురును గుర్తుగా ఎంచుకుని రాజకీయాల్లో ప్రక్షాళనే తమ లక్ష్యమని ప్రకటించారు. పార్టీ పెట్టిన ఏడాదిలోపే 2013 ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 28 స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జన లోక్పాల్ బిల్లుకు మద్దతు దొరకలేదనే కారణంతో కేవలం 49 రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేసి నైతిక విలువలకు కట్టుబడిన నేతగా నిలిచారు. ఆయన నిజాయితీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాంతో 2015 ఢిల్లీ ఎన్నికల్లో 70కి ఏకంగా 67 సీట్లు గెలిచి బీజేపీ కాంగ్రెస్ ను మట్టి కరిపించి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చడం, మొహల్లా క్లినిక్లతో ఉచిత వైద్యం అందించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నీరు వంటి పథకాలతో ఢిల్లీ మోడల్ పాలనకు కేజ్రీవాల్ శ్రీకారం చుట్టారు. ఈ మోడల్తోనే 2020లోనూ 62 సీట్లు గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పంజాబ్లోనూ పార్టీని అధికారంలోకి తెచ్చి ఆప్ను జాతీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ విజయ ప్రస్థానంలో వివాదాలు కూడా తోడయ్యాయి. పార్టీపై పూర్తి పట్టు కోసం తనను ప్రశ్నించిన వారిని ఆయన పక్కన పెట్టారు అనే విమర్శలు పెరిగాయి. వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్లను బలవంతంగా బయటకు పంపడం తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత కూడా కుమార్ విశ్వాస్, అశుతోష్ లాంటి ఎందరో కీలక నేతలు కేజ్రీవాల్ నియంతృత్వ పోకళ్లతో విసిగిపోయి పార్టీని వీడారు. ఇటీవల పార్టీలో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాఘవ్ చద్దా ఉదంతం కూడా ఈ విమర్శలకు బలాన్నిచ్చింది. రాజ్యసభలో మొబైల్ రీఛార్జుల్లో 28 రోజుల వ్యాలిడిటీ లాంటి సామాన్యుడి సమస్యలను ప్రస్తావించి చద్దా హైలైట్ అయ్యారు. అయితే తనకంటే ఎదుగుతున్నారనే అక్కసుతోనే కేజ్రీవాల్ ఆయన్ను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించారని, ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవద్దని లేఖ రాశారని ఆరోపణలొచ్చాయి. ఈ పరిణామాల తర్వాత ఏప్రిల్ 24న రాఘవ్ చద్దాతో పాటు మొత్తం 7 రాజ్యసభ ఎంపీలు ఆప్ను వీడి బీజేపీలో విలీనమయ్యే ప్రక్రియను ప్రారంభించడం పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని కుదిపేసిన
అతిపెద్ద వివాదం ఢిల్లీ లిక్కర్ పాలసీ. 2021లో ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని తెచ్చింది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్పినా ఈ పాలసీ కొందరు వ్యాపారులకు అనుకూలంగా ఉందని, దీని ద్వారా 100 కోట్ల ముడుపులు పార్టీకి అందాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సుతో సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీ పునాదులను కదిలించింది. ఈ కేసులో నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పార్టీ నేత సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఈ కుంభకోణానికి కేజ్రీవాలే సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. విచారణకు హాజరు కావాలని 9 సార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ వాటిని పట్టించుకోలేదు. చివరకు అరెస్టుపై హైకోర్టు రక్షణ కల్పించడానికి నిరాకరించడంతో మార్చి 21, 2024న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. పదవిలో ఉండగా అరెస్టు అయిన మొదటి ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. కొన్ని నెలల తర్వాత 2024లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్, ఆ తర్వాత సెప్టెంబర్లో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఒకప్పుడు అవినీతిపై పోరాడిన నాయకుడే అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం ఆయన నిజాయితీపరుడు అనే ఇమేజ్ పై ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఇది ప్రతిపక్షాలను అణిచివేసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని ఆపంటుంటే చట్టం తన పని తాను చేసిందని బీజేపీ వాదిస్తోంది. ఒక సామాన్య కార్యకర్త నుంచి జాతీయ పార్టీ అధినేతగా, దేశ రాజధాని ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రయాణం ఎందరికో ఆదర్శం. అయితే ఆయన ఎదుగుదల ఎంత వేగంగా సాగిందో వివాదాలు కూడా అంతే వేగంగా చుట్టుముట్టాయి. ఇక్కడ 2 వాదనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, కేజ్రీవాల్ నిజంగానే అధికార మత్తులో ఆదర్శాలను పక్కన పెట్టారా? లిక్కర్ పాలసీ వివాదంపై ఆయన గురువు అన్నా హజారే స్పందిస్తూ, మద్యంలాగే అధికారం కూడా మత్తునిస్తుంది, మీరు కూడా అధికార మత్తులో మునిగిపోయినట్టున్నారు అని తీవ్రంగా విమర్శించారు. డబ్బు కోసం, అధికారం కోసం పార్టీ పెట్టవద్దని తాను ముందే హెచ్చరించానని, కానీ కేజ్రీవాల్ వినలేదని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. 2, ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమేనా? జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న కేజ్రీవాల్ ను దెబ్బతీయడానికే కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్నారా? కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా విదేశాంగ శాఖల ప్రతినిధులు స్పందిస్తూ నిష్పక్షపాత విచారణ జరగాలని వ్యాఖ్యానించడం ఈ కుట్రవాదనకు బలాన్నిచ్చింది. కేజ్రీవాల్ కథ విన్నాక ఆయన మీ దృష్టిలో హీరోనా, విలనా, లేక పరిస్థితుల వలన పతనమైన ఒక నాయకుడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా 9+ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అర్నా. స్టే ట్యూన్ టు 9+ న్యూస్.